హలో ఫుడీస్, అందరు ఎలా ఉన్నారు? ఈ వీడియోలో అయితే అద్దరిపోయే స్నాక్ ఐటెంతో అయితే మీ ముందుకు వచ్చేసాను. సో స్కూల్స్ అయితే ఓపెన్ చేసేసారు కదా. సో డిఫరెంట్గా స్నాక్స్ అయితే పిల్లలు అడుగుతుంటారు. సో ఈ విధంగా చేసినట్లయితే హెల్త్కి కూడా చాలా మంచిది. సో వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి, అలానే సబ్స్క్రైబ్ చేయండి. ఫస్ట్ అయితే నేను స్వీట్ కార్న్ బాయిల్ చేసుకోవడానికి ప్యాన్ అయితే పెట్టేసుకున్నాను. 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకుంటున్నాను. ఈ వాటర్ మరిగిన తర్వాత ఈ విధంగా స్వీట్ కార్న్ అనేది 2 కప్స్ తీసుకున్నానండి. ఇవి దాంట్లో అయితే వేసేసేయాలి. ఈ విధంగా వాటర్లో వేసిన తర్వాత 70% బాయిల్ చేసుకోవాలండి. ఈ స్నాక్ ఐటెం అయితే చాలా బాగుంటుందండి. డెఫినెట్గా ట్రై చేసి మీ పిల్లలకి అయితే చేసి పెట్టండి. ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో అయితే తర్వాత కామెంట్ చేసేయండి. ఓకే, చూసారు కదా, ఈ విధంగా బాయిల్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఈ వాటర్ అంతా రిమూవ్ చేసేసి ఫ్రై చేసుకోవాలి వీటిని. దీనికోసం ప్యాన్లో 2 టేబుల్ స్పూన్స్ వరకు ఆయిల్ తీసుకున్నాను. ఆయిల్ హీట్ అయిన తర్వాత జీడిపప్పు వేసుకుంటున్నానండి. ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత దీంట్లో కరివేపాకు వేసుకోవాలి. ఇది లైట్గా ఫ్రై చేసిన తర్వాత స్వీట్ కార్న్ అనేది దీంట్లో వేసేసేయాలి. ఇప్పుడు కరివేపాకు ఫ్లేవర్ అంతా కూడా ఈ స్వీట్ కార్న్కి పడుతుందన్నమాట. సో ఈ టైంలో అల్లం వెల్లుల్లి పేస్ట్ కావాలంటే వేసుకోవచ్చండి, నేనైతే స్కిప్ చేస్తున్నా. ఇప్పుడు 1 టేబుల్ స్పూన్ గరం మసాలా పౌడర్, 1 టేబుల్ స్పూన్ కారం, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, అలానే బ్లాక్ పెప్పర్, అలానే కొత్తిమీర ఇవన్నీ వేసి ఒకసారి బాగా కలిపేసేయాలి. 2 మినిట్స్ లో ఫ్లేమ్లో ఉంచి మాత్రమే ఈ విధంగా ఉంచాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ప్లేట్లోకి అయితే తీసేసుకుందాం. ఈ విధంగా తీసుకున్న తర్వాత దీనికి నిమ్మరసం అయితే యాడ్ చేసుకోవాలండి. నేను మీడియం సైజ్ నిమ్మకాయలు 2 అయితే తీసుకున్నాను. నిమ్మరసం యాడ్ చేయకపోయినా టేస్ట్ అనేది బాగానే ఉంటుంది. కాకపోతే నిమ్మరసం యాడ్ చేసుకుంటే కొంచెం పుల్లగా కారంగా బాగుంటుందన్నమాట. స్వీట్ కార్న్తో న్యూ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఈ రెసిపీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.